ఈ మూవీ చేసేటప్పుడు ఒక స్పెషల్ మెమొరీ ఏంటి అంటే గుర్తుండిపోయే మెమొరీ ఈ మూవీ టైంలో మీకు? ఆ మూవీ అంటే ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత ఫస్ట్ టైం కెమెరా ఫేస్ చేయడం అండ్ గూస్ బంప్స్ మూమెంట్ విత్ లాట్ ఆఫ్ టెక్నీషియన్స్ అరౌండ్ మీ అండ్ ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత ఒక యూనిఫామ్లో సినిమా మొత్తం నేను ట్రావెల్ అవుతూ ఉంటాను. సో ఆబ్వియస్లీ యూనిఫామ్ వేసుకుంటేనే ఒక గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. అందులోని నా యాటిట్యూడ్కి తగ్గట్టు క్యారెక్టర్ కాబట్టి I enjoyed each and every frame, I enjoyed each and every shot అనమాట యాక్చువల్లీ. అలాగే మీరు ఇందాక అన్నట్టు కోవిడ్ తర్వాత ఫస్ట్ ఈ సినిమా అనే స్టార్ట్ ఉంది మళ్ళీ. సో ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఏ విధంగా ఉండేది నీలిమ గారిది? అంటే చాలా మంది టెన్షన్ పడుతూ ఉంటారు. మా సినిమాకి కూడా ఇప్పుడు ఆది వారి ఫ్యామిలీ నుంచి కూడా ఆదిని షూటింగ్కి పంపించలేదు అనమాట యాక్చువల్గా. చాలా మంది తను షూటింగ్కి వెళ్తుంటే తెచ్చడం జరిగింది. బట్ ఏంటంటే అంటే ఒక ప్రొడ్యూసర్ మనల్ని నమ్ముకుని ఒక సినిమా మీద ఇన్వెస్ట్ చేసినప్పుడు సో ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ కూడా మన జాగ్రత్తలు మనం తీసుకుని ఆ సినిమాని ఎంత వీలైతే అంత తొందరగా ఫినిష్ చేయాలి. ఇప్పుడు నాకు నిన్నటి వరకు ఐ వాజ్ హాస్పిటలైజ్డ్ అనమాట యాక్చువల్గా డ్యూ టు వైరల్ ఫీవర్. సో నేను హాస్పిటల్ నుంచి డాక్టర్ని ఒక 2 hours పర్మిషన్ తీసుకుని ఐ వెంట్ ఫర్ అదర్ ఇంటర్వ్యూస్. ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్ డైరెక్టర్ మన మీద ఆశలు పెట్టుకుని మనల్ని నమ్ముకుని సినిమా సినిమాలో తీసుకున్నప్పుడు అంటే ఇప్పుడు సినిమాలో యాక్ట్ చేసిన తర్వాత డబ్బులు తీసుకుని బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోకుండా సినిమా ప్రమోట్ చేయాల్సిన బాధ్యత కూడా ఆర్టిస్ట్ అనేవాడికి ఉంటుంది యాక్చువల్గా. కానీ అది చాలా తక్కువ మంది చేస్తూ ఉంటారు. బట్ ఒక ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ నన్ను నమ్ముకుని సినిమాలో తీసుకున్నప్పుడు ఆ సినిమా రిలీజ్ అయినంత వరకు సినిమా రిలీజ్ అయిన తర్వాత హిట్ అయినంత వరకు మన మ్యాక్సిమం రెస్పాన్సిబిలిటీ తీసుకుని మన ప్రయత్నం మనం చేయాలి. అందులో భాగంగానే నాకు ఒంట్లో బాగోపోయినా హాస్పిటల్కి బ్రేక్ చెప్పి ఇలా ఇంటర్వ్యూకి వచ్చి సినిమాని ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఓకే, సూపర్ అండి. అలాగే మీరు చాలా అంటే కష్టపడి సంపాదించుకున్నదంతా అంటే ఎవరైతే బాగాలేదు పేదవాళ్ళకి వాళ్ళకి ఇస్తా అని చెప్పారు చాలా. సో ఇప్పుడు ఏ విధంగా ఉంది మరి లైఫ్ అనేది? అంటే ఆ మంచితనమే ప్రేక్షకులకి నచ్చింది అనుకోవచ్చా? చాలామంది ఆడియన్స్కి కౌశల్ గారు అంటే చాలామంది ముక్కుసూటితనం కొందరికి నచ్చకపోవచ్చు, బట్ చాలా ఆడియన్స్కి నచ్చుతారు మీరంటే. ఏదున్నా మనసులో ఉన్నది కంపల్సరీ స్ట్రైట్గా చెప్పేస్తారు భయపడకుండా. ఏ విధంగా ఉంది ఇంతమంది అభిమానులు సంపాదించుకోవడం? అందరూ ఇక్కడి నుంచి మాట్లాడతారు, నేను ఇక్కడి నుంచి మాట్లాడతాను. అంటే మనసులోంచి వచ్చే మాటలు కొంతమందికి ఇష్టం ఉండొచ్చు, కొంతమందికి ఇష్టం ఉండకపోవచ్చు. అంటే నాకు ఇక్కడ అనిపించింది ఓపెన్గా మాట్లాడేస్తాను. అది ఒక్కొక్కసారి రాంగ్ వెళ్ళొచ్చు, ఒక్కొక్కసారి రైట్ వెళ్ళొచ్చు. అండ్ అది నాకు ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన దాని ప్రకారం నేను ఓపెన్గా చెప్తా ఉంటాను. అది దాన్ని కొంతమంది ఆసరగా తీసుకోవచ్చు, కొంతమంది గౌరవంగా తీసుకోవచ్చు. అంటే ప్రతి మనిషి రిసీవ్ చేసుకునే విధానంలో ఉంటుంది యాక్చువల్గా. సో ఆ మనిషి చిన్నప్పటి నుంచి పెరిగిన విధానంలోనే కొంతమంది ఓన్లీ ట్రోల్స్ చేయడానికి పుడతారు, కొంతమంది అవన్నీ పట్టించుకోకుండా వాళ్ళ జీవితంలో ఏదో ఒకటి సాధించడానికి పుడతారు. సో మన ఎవరి ఇండివిజువల్స్ని వాళ్ళు మనం పట్టించుకోకూడదు. మనం ఏంటి, ఇది మన లైఫ్ గురించి మనం ఆలోచించుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోవాలన్నమాట. ఈ ట్రోల్స్ వచ్చినప్పుడు వారిని ఎలా అధిగమిస్తారు? నెగిటివ్ కామెంట్స్ కానీ ట్రోల్స్ చేసినప్పుడు ఐ ఎంజాయ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంటే యాక్చువల్గా. బికాజ్ ఈవెన్ బిగ్ బాస్లో కూడా ఐ ఎంజాయ్ పాజిటివ్ కామెంట్స్ అండ్ నెగిటివ్ కామెంట్స్ యాక్చువల్లీ. బికాజ్ ప్రతి మనిషికి పాజిటివ్ నెగిటివ్ రెండు ఉండాలి కాబట్టి. అంటే పాజిటివ్ వచ్చినప్పుడు పొంగిపోవడం, నెగిటివ్ వచ్చినప్పుడు కృంగిపోవడం నాకు ఉండదు అనమాట. అండ్ ఐ ఎంజాయ్ బోత్. ఐ రిప్లై ఫర్ ఎవ్రీ వన్ యాక్చువల్లీ. ఓకే, మీరు యాక్చువల్గా మెయిన్ ఫిలిం చేయడానికి కూడా మమ్మీ కోసం అని చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. మమ్మీ బాగాలేకపోతే దానికోసమని ఫస్ట్ ఫిలిం ఒప్పుకున్నాను. సో ఇప్పుడు మమ్మీ హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు కదా మీరు ఈ పొజిషన్కి వచ్చినప్పుడు? మేబీ బిగ్ బాస్ గెలిచినప్పుడు మదర్ ఉంటే ఆబ్వియస్లీ హ్యాపీ ఫీల్ అయ్యారు యాక్చువల్గా. ఓకే, ఇంట్లో మీ పిల్లలు ఏమంటూ ఉంటారు మిమ్మల్ని చూసి? బయట మీ గురించి చెప్తూ ఉంటారు కదా? దే ఆల్వేస్ ఫీల్ వెరీ ప్రౌడ్ అండి యాక్చువల్గా. సో చిన్నప్పుడు మా ఫాదర్ ఏదైనా డ్రామా కాంపిటీషన్లో బెస్ట్ ప్రైజ్ వస్తే నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని, ఆ ప్రైజ్ పట్టుకుని మొత్తం ఊరంతా ఎలా పరిగెట్టేవాడినో మా పిల్లలు కూడా ఇప్పుడు అదే చేస్తున్నారు యాక్చువల్లీ. అండ్ అలాగే మీ టేస్ట్ మోడలింగ్ ఎలానో, సో అలానే మీ హోమ్ టూర్ చూసినప్పుడు చాలా బాగా అనిపించింది, అన్ని డిఫరెంట్గా. సో వ్యూస్ అయ్యేలాగా చాలా బాగుందండి. ఇట్స్ మై టై. అంటే ఇప్పుడు అప్పుడు 116 రోజులు బిగ్ బాస్లో ఉండి వచ్చాను కాబట్టి కొంచెం ఇన్స్పిరేషన్ ఫ్రమ్ బిగ్ బాస్ హౌస్ అని కూడా చెప్పొచ్చు మా హోమ్ టూర్. అండ్ చిన్నప్పటి నుంచి నాకు కొంచెం డిఫరెంట్ డిజైన్స్ అంటే ఇష్టం. అంటే నేను ఏది చేసినా నేనే ఓన్గా డిజైన్ చేసుకుంటాను కాబట్టి సో నా హోమ్ కూడా నేనే ఓన్గా చేసుకోవడం జరిగింది. ఓకే, నీలిమ గారికి ఏది ఇంట్రెస్ట్ అంటారు? అంటే మోడలింగ్ ఇంట్రెస్ట్ అయినా ఇప్పుడు మీరు చూసుకుంటారు కదా మీ కంపెనీస్? తను యాక్చువల్గా ఇప్పుడు నేను బిజీగా ఉన్నప్పుడు తనే రెస్పాన్సిబిలిటీ అంతా తీసుకుని తనే చూసుకుంటుంది. అదే చెప్పాను కదా, షీ ఈజ్ లైక్ మై షాడో అనమాట. షీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్.
సో ఇప్పుడు మీ పిల్లలకి అంటే వేటిపైన ఇంట్రెస్ట్ ఉంది, అంటే మోడలింగ్ అంటే మై ఇంట్రెస్ట్ డాటర్ డెఫినెట్లీ అంటే తను ఇప్పుడే ఫిక్స్ అయిపోయింది, షీఈస్ గోయింగ్ టు బి ఫ్యూచర్ ఫ్యాషన్ డిజైనర్ అన్నమాట. తను వాట్ యూ నువ్వేమవుతావమ్మా అంటే ఐఎమ్ ఫ్యాషన్ డిజైనర్ అంటది అనమాట. షీఈస్ జస్ట్ 6 years. తను డెఫినెట్ గా తను అనుకున్న ప్రకారం తనని మిమ్మల్ని ఫాలో అవుతూ టాప్ ఫ్యాషన్ డిజైనర్ చేసినంత వరకు నిద్రపోను నేను యాక్చువల్గా. సో మరి ఇంత మందిని చేస్తున్నారు, సో కూతురి కంపల్సరీ డెఫినెట్ గా. ఇప్పటి వరకు ఎంత మందిని చేశారండి నార్మల్ గా, అంటే స్టూడెంట్స్? అంటే ఇప్పుడు వరకు అంటే 3000 పైగా మోడల్స్ ని గ్రూమ్ చేయడం జరిగింది. అందులో చాలా మంది మిస్ సీనియర్స్ ఉన్నారు, మిస్ ఆంధ్రస్ ఉన్నారు, మిస్ సౌత్ ఇండియాస్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అందులో చాలా మంది యాక్టర్స్ కూడా ఉన్నారు. ఓకే. సో ఇప్పటి వరకు మీరు 90 ఫిలిమ్స్ చేశారు కదా? అంటే రేపు రిలీజ్ అయ్యే బ్లాక్ అండ్ రైట్ తో కలిపి 90 అవుతాయి అనమాట. దిస్ ఈజ్ 89th ఫిల్మ్ అన్నమాట. ఇందులో ది బెస్ట్ ఫిలిం అంటే మీకు ఎప్పటికీ, అంటే అన్ని హాబియస్ గా కష్టపడి చేస్తూ ఉంటారు, సో పర్టికులర్ గా ఈ ఫిలిం నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది అనే ఫిలిం ఏదైనా ఉందా? నేను అంటే పాస్ట్ లో అయితే ఐ షుడ్ టేక్ శ్రీరామ్ ఫిల్మ్, ఎందుకంటే మా మదర్ చనిపోయిన తర్వాత నేను చేసిన ఫస్ట్ ఫిల్మ్ అది, యాజ్ అ ఫుల్ లెంత్ రోల్ అది. అండ్ ఉదయ్ కిరణ్ తో చాలా మంచి బాండింగ్ ఉండడంతో ఆ సినిమా కూడా చాలా రోజులు ఇద్దరం కలిసి ట్రావెల్ చేసాం. అండ్ ఇప్పుడు బ్లాక్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఫిల్మ్. అండ్ దీని తర్వాత రిలీజ్ అయిపోయే రైట్ కూడా ఇట్స్ వెరీ డిఫరెంట్ మన జీతు జోసెఫ్ గారి ఫిల్మ్ అనమాట. అది మేము రీమేక్ తీసుకుని తెలుగులో చేయడం జరిగింది. సో అలాగే బ్లాక్ ఫిల్మ్ లో ఉన్న క్యారెక్టర్ బయట క్యారెక్టర్ కి అంటే చాలా ఈక్వల్ అన్నమాట, వెరీ ఆల్మోస్ట్ వెరీ సిమిలర్ యాక్చువల్లీ. ఓకే. సో అలాగే ఆ ఫిలిం చేస్తున్నప్పుడు ఏ విధంగా అనిపించింది మీకు? కోవిడ్ తర్వాత చేశారు కదా, సో అందరితో మళ్ళీ గ్యాదర్ అవ్వడం చాలా గ్యాప్ తర్వాత. అంటే అప్పుడు కోవిడ్ రెస్ట్రిక్షన్స్ చాలా ఉన్నాయి కాబట్టి ప్రతిదీ రెస్ట్రిక్షన్స్ అన్ని ఆ రూల్స్ అన్ని ఫాలో అవుతూ చేసిన షూట్ అనమాట. మార్నింగ్ అంతా లొకేషన్ అంతా శానిటైజ్ చేయడం, అందరు గ్లౌజులు వేసుకోవడం, మాస్క్లు వేసుకోవడం, షార్ట్ ముందు తీయడం, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. అలాగే లొకేషన్స్ ఎక్కడ తీశారు ఈ ఫిలింది? ఇది థ్రిల్లర్ కాన్సెప్ట్ కాబట్టి ఇట్స్ మోస్ట్లీ హైదరాబాద్ సరౌండింగ్స్ అండ్ హైదరాబాద్ లోనే చేయడం జరిగిందండి. అండ్ వెరీ క్విక్ షూట్ అనమాట. ఇట్స్ 40 days లో ఫినిష్ చేయడం జరిగింది. అండ్ ఎందుకంటే ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ అయిన వెంటనే మళ్ళీ వి గాట్ అంటే ఒక షెడ్యూల్ ఫినిష్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్కి వెళ్ళడం జరిగింది. తర్వాత మళ్ళీ ఇంకో షెడ్యూల్ స్టార్ట్ అయినప్పటికీ సెకండ్ వేవ్ కూడా స్టార్ట్ అయింది అనమాట. మళ్ళీ అక్కడ బ్రేక్, అలాగే బ్రేక్స్ పడుతూ మొత్తానికి ఫినిష్ చేయడం జరిగింది. ప్రెజెంట్ ఇంకా ఫ్యూచర్ లో నెక్స్ట్ ఎన్ని సినిమాలు చేస్తున్నారు? నెక్స్ట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద రైట్ ఫిల్మ్ అండి. సో అది మన దృశ్యం డైరెక్టర్ జీతు జోసెఫ్ గారి స్టోరీ అనమాట. అది రీసెంట్ గా వెంకటేష్ బాబు గారు ఫస్ట్ లుక్ ని లాంచ్ చేయడం జరిగింది. సో ఈ సినిమా ఎందుకంటే రెండు ఒకే బ్యానర్ మీద వస్తున్న సినిమాలు కాబట్టి ఫస్ట్ ఆ బ్యానర్ లో ముందు స్టార్ట్ అయిన సినిమా బ్లాక్ రిలీజ్ అయిపోతే రైట్ టైంలో రైట్ స్టార్ట్ చేసేద్దాం.